తెలంగాణలో వర్షాలు వరదల పరిస్థితిపై ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ అధికారులు చాలా అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకి వెళ్లారాయన. సూర్యాపేట జిల్లా మోతేలో వరద నష్టంపై రేవంత్ సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని నివారించామని చెప్పారు. ఇక మృతులకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని కూడా చెప్పారు. తక్షణ సాయం కింద కేంద్రం 2,000 కోట్లు ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఖమ్మంలో పర్యటిస్తున్నారు సీఎం. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు మహబూబాబాద్, వరంగల్లో పర్యటించబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, సీఎం క్షేత్రస్థాయి పరిశీలనకు అని చెప్పి ప్రస్తుతం బయలుదేరి వెళ్లారు. ఆయన ఖమ్మంలో ఉన్నారు. రాత్రి అక్కడ సిచ్యువేషన్ ని పరిశీలించబోతున్నారు. ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధానంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటితో పాటుగా కేంద్రానికి చేసిన విజ్ఞప్తుల్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి? కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేశారు. ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత వరద పరిస్థితుల మీద సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి వెంటనే కేంద్రం నుంచి నిధులను విడుదల చేయాలి. 2,000 కోట్ల రూపాయలను తెలంగాణ వరద సాయం కింద నిధులను విడుదల చేయాలని కోరారు. దానికి తగ్గట్టుగా నిన్న కూడా అమిత్ షా అలాగే మోదీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న వరద పరిస్థితులు, జరిగిన ఆస్తి నష్టం గురించి వివరించడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోండి, కేంద్రం నుంచి వెంటనే సహాయ సహకారాలు అందుతాయని నిన్న అమిత్ షా వివరించారు. అలాగే మోదీ కూడా వివరించారు. అవసరమైన సహాయ సామాగ్రితో పాటుగా కూడా హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్రం నుంచి కూడా హెలికాప్టర్లను అరేంజ్ చేయడం జరిగింది. వీలైనంత వరకు ప్రాణ నష్టం కలగకుండా తగ్గించే విధంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో జిల్లాల పర్యటన చేపడుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈరోజు ఉదయం సమీక్ష నిర్వహించిన తర్వాత ఎక్కడైతే తెలంగాణలో అత్యధికంగా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న ఖమ్మం పట్టణం సందర్శించడానికి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. మార్గ మధ్యంలో అక్కడ పాలేరు దగ్గర ఆగారు. దాంతో పాటుగా సూర్యాపేటలో కూడా ఆగారు, మోతలో కూడా ఆగారు. మోతలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన వరదల ప్రభావంతో జరిగిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ని సందర్శించారు. ఆ తర్వాత సూర్యాపేటలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పరిస్థితి, అలాగే సూర్యాపేటలో అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితులపై కూడా సీఎంకి అధికారులు వివరించడం జరిగింది. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయండి. అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. ఎవరికి కూడా సెలవులు ఇవ్వకూడదు. ఉన్న సెలవులు ఉన్న వాళ్ళు రద్దు చేసుకొని ఫీల్డ్లోకి దిగాలని సీఎం ఆదేశించిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రులు తమ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. గత 24-48 గంటలుగా నిన్న ఈరోజు మొత్తం కూడా జిల్లాల పర్యటనలోనే మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా ఖమ్మం పట్టణంలో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్కడున్న పరిస్థితిని వివరిస్తున్నారు. ప్రధానంగా అత్యధికంగా ఎఫెక్ట్ అయింది ఖమ్మం పట్టణం మొత్తం కూడా దాదాపుగా వరదలు కూరుకుపోయిన పరిస్థితి. ఎందుకంటే వర్షాలు పడకముందే ఈ కృష్ణ పరివాహక ప్రాంతాలు ఉండొచ్చు, గోదావరి పరివాహక ప్రాంతాలు ఉండొచ్చు ఆల్రెడీ నిండుకుండలా మారిన పరిస్థితి. దాంతోపాటుగా కూడా అత్యంత భారీ వర్షాలు అంటే దాదాపుగా 1997 తర్వాత ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం ఇప్పుడు నమోదైన నేపథ్యంలో పూర్తిగా కూడా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అర్బనైజేషన్ కారణంగా కూడా పూర్తిగా ఖమ్మం పట్టణం నీటిలో మునిగిపోవడంతో కరెంటు కానీ, విద్యుత్ సరఫరా కానీ, ఇతరత్ర నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఆటంకం ఏర్పడటంతో క్షేత్రస్థాయిలో హెలికాప్టర్ల సాయంతో వాటర్ ప్యాకెట్లను, ఫుడ్ ప్యాకెట్లను అందించడం జరిగింది. బోట్ల ద్వారా, పడవల ద్వారా అందించడం జరిగింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం గుండా ఖమ్మం చేరుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఎక్కడైతే పూర్తిగా మునిగిపోయిందో ఆ ప్రదేశాల్లో రివ్యూ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కూడా ఖమ్మం తర్వాత అత్యధికంగా వర్షపాతం నమోదైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించబోతున్నారు. వరంగల్తో పాటు కూడా మహబూబాబాద్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. 18 సంవత్సరాల హైయెస్ట్ రికార్డు
మహబూబాబాద్ ఇనుగుర్తిలో రికార్డ్ అయిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఎప్పుడు భారీ వర్షాలు ఏర్పడ్డా కూడా ట్రాక్ రికార్డు చూసుకుంటే ఖమ్మం జిల్లా విషయంలో అయితే 1957లో అత్యధిక వర్షపాతం 30 సెంటీమీటర్ల వర్షపాతం, 1997లో 62.5 సెంటీమీటర్ల వర్షపాతం, నిన్న 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నా కూడా గత 10-15 ఏళ్ల రికార్డు చూసుకుంటే హనుమకొండలో అయిండొచ్చు, ములుగులో అయిండొచ్చు వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా రేపు రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఆల్రెడీ చేస్తున్నారు. మంత్రి సీతక్క నిన్నటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగులో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉన్నారు. నష్టపరిహారం కింద వరద ప్రభావానికి గురైన జిల్లాలకు 5 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అలాగే ప్రాణ నష్టం సంభవించిన కుటుంబానికి 4 లక్షల నుంచి 5 లక్షల పెంపును విధించారు. పాడి పశువులు నష్టం జరిగిన దగ్గర పాడి పశువులకి 30,000 నుంచి 50,000కు పెంచుతూ నష్టపరిహారాన్ని నిర్ణయించారు. ఇక గొర్రెలకు 3,000 నుంచి 5,000కు ఒక యూనిట్కి నష్టపరిహారం అందించాలని నిర్ణయించిన ఈ నేపథ్యంలో దీన్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలి, వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని నరేంద్ర మోదీని కోరిన నేపథ్యంలోనే సీఎం క్షేత్రస్థాయిలో ఉంటున్నారు. ఈ రోజు నైట్ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోనే బస చేయబోతున్నారు. రేపు వరంగల్ జిల్లా పర్యటించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్.